మనము కొన్ని వారాలుగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలోని భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అక్కడ ఏముందండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నా వైపు చూడండి. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రికను బైబిల్ పండితులు ఆనంద పత్రిక అని పిలుస్తారు. ఏంటండి? ఆనంద పత్రిక. దేని వలన అంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఆనందాన్ని గురించిన ఒక అద్భుతమైన మర్మాలను, క్రీస్తులో ఉండే ఆనందాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఆయన వివరించాడు. ఇలాంటి ఆనంద పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏడుస్తున్నాడు. ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. అంతగా ఆనందించిన పౌలు, అంతగా ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్న పౌలు, అంతగా క్రీస్తులోని యొక్క ఆనందం ఎలాంటిదో వివరించిన పౌలు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న విధానాన్ని బట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు శిలువకు శత్రువులుగా ఉన్న మిమ్మల్ని యేసయ్య చేసిన విమోచన కార్యము ద్వారా శిలువకు మిత్రులుగా చేయబడిన మీరు మరలా మీరు పాత జీవితానికి వెళ్ళి క్రీస్తుకు మిత్రులుగా ఉండవలసిన మీరు మరలా క్రీస్తుకు శత్రులుగా ఎందుకు మారిపోతున్నారు అని ఒక ఆత్మీయమైన బాధతో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ఆలోచన చేశాను, ఎందుకు అపోస్తలుడైన పౌలు ఏడ్చాడు? అపోస్తలుడైన పౌలు ఏడ్చేదానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, కానీ 3 కారణాలని మీకు నేను ప్రజెంట్ చేస్తాను. ఆనంద పత్రికగా పిలువబడుతున్న ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏడుస్తున్నాడు. ఆయన ఏడ్చేదానికి కారణం నెంబర్ 1, క్రీస్తు శిలువకు శత్రువుగా ఉన్న వారిక జీవితంలో వారిక పాపమును, వారిక దోషాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఏంటి? వారి యొక్క పాపం, వారి యొక్క దోషం, ఆ పాపం వలననే, ఆ దోషం వలననే వారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక్కసారి వారిని చూచినప్పుడు వారిలోని పాపం, వారిలోని దోషాన్ని గురించి జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు. నెంబర్ 2, రెండవ కారణం, క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్న వారి జీవితము, వారి సాక్ష్యము ద్వారా, వారు ఆ రకంగా జీవించటం ద్వారా వారు సంఘాన్ని, అంటే ఫిలిప్పీ సంఘాన్ని వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. తర్వాత ఇతరులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభావితం చేస్తున్న విషయాన్ని గమనించి వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఏడ్చాడు. ఈ రోజుల్లో మంచికి అనేక మంది ప్రభావితం అవ్వట్లా కదండి? చెడు దానికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.
అలాగే వీళ్ళు క్రీస్తు శత్రువులుగా అయిపోయారు. వారు చేస్తున్న యొక్క శరీర కార్యాల వలన, ఆత్మఫలము వారిలో లేకపోవటం వలన, ఈ యొక్క శరీర కార్యాలతో క్రీస్తు సిలువకు మారిన వీళ్ళు కాముగా ఉంటలా. తన చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు వాళ్ళు సిలువకు శత్రువులుగా ఉన్నారు. కాస్తో కోస్తో సిలువ దగ్గరకు వచ్చి సిలువకు మిత్రులుగా ఉన్న వారికి జీవితాలను కూడా ప్రభావితం చేసే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే కన్నీరు కారుస్తున్నాడు. మొదట మీరు మీ దోషం వలన సిలువకు శత్రులుగా ఉన్నారు, అది నాకు చాలా బాధ. ఇంకో బాధ ఏంటంటే మీరు ఇతరులు ఏం చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు. ఇతరులు మీరు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దానిని బట్టి నేను ఏడుస్తున్నానని చెప్తున్నాడు. మూడవది, అపోస్తలుడైన పౌలు ఏడ్చేదానికి కారణం క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్న వారి యొక్క అంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రీస్తు సిలువకు మిత్రులుగా ఉన్నవారు పరలోక రాజ్యంలో ఉంటారు. క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నవారు నాశనమే వారి యొక్క అంతం. దాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యో మీరు నాశనానికి గురైపోతున్నారని చెప్పి వాళ్ళ ఆత్మల పట్ల వేదన కలిగి భారం కలిగి ఆయన ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు. నశించు ఆత్మల పట్ల అలాంటి ప్రేమను వ్యక్తపరిచాడు. తన యొక్క ప్రయాసంతా కూడా క్రీస్తు కోసం అని అనేకసార్లు నిరూపించాడు. తన ప్రాణము కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించాడు. నిజమైన క్రీస్తు శిష్యునిగా ఉండవలసిన లక్షణాలన్నీ కూడా తన యొక్క జీవితంలో ఆయన ఏం చేశాడు, కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఒక్కసారి మనం ఏడవలసింది దేనికోసం? ఈ 3 గుంపుల్లో నువ్వు ఉంటే ఏడవాలి. మొదటిదేంటి, నువ్వు సిలువకు శత్రువుగా ఉంటే, అదే యేసయ్య చెప్తున్నాడు సిలువ మోసుకొని వెళ్తూ, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు. నా కోసం ఏడితే ఉపయోగం ఏంటి? మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. మీకోసం ఏడవండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన ఏడుస్తున్నాడు. క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నవారి యొక్క దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రెండవదిగా, వాళ్ళు ఇతరులను ప్రభావితం చేస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే దుఃఖపడుతున్నాడు. మూడవది, అలాంటి వారి యొక్క అంతాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది ఉన్నట్టుగా బయలుపరుస్తున్నాడు. మనకి తేటగా క్లారిటీ ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి క్లారిటీని మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం, కలిగి ఉందాం. ఇంతవరకు మనం మనకున్న పర్సెప్షన్, మనకున్న అపోహ అని చెప్పాలి. ఏంటంటే క్రీస్తు సిలువకు శత్రువులు ఎవరండి అని అడిగితే మనం ఏం చెప్తాం? ఎవరైతే క్రీస్తును ద్వేషిస్తున్నారో వాళ్ళు క్రీస్తుకు శత్రువులు. ఎవరైతే క్రీస్తు సువార్తను ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులు. ఎవరైతే
దేవుని యొక్క సేవకులను హతమారుస్తున్నారో వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులు అని మనం సాధారణంగా చెప్పే ఒక ఆన్సర్స్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు లోకం గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు శిలువకు శత్రువులు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఫిలిప్పీ సంఘం క్రీస్తును విశ్వాసిస్తున్న సంఘం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సంఘానికి ఆయన రాస్తూ ఆయన చెప్తున్నాడు, అనేక మంది క్రీస్తు శిలువగా మీరు నడుచుకుంటున్నారు. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే, మనం దేవుని మందిరానికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని కూడా మనం చెప్తున్నాం, కాబట్టి మనం సిలువకు శత్రువులు కాదు అని అనుకుంటే మనం సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి లాస్ట్ 2 వీక్స్లో కూడా క్రీస్తు సిలువకు శత్రువులైన వారిలో ఉండే లక్షణాలు ఏంటి అని 5 లక్షణాలు మీకు తెలియజేశాను. ఈ 5 లక్షణాల్లో ఏ లక్షణమైన నీలో ఉంటే నువ్వు నేను కూడా క్రీస్తు సిలువకు శత్రువులమే, అంతే. మరి దానికి పరిహారం ఏంటి? కృపాయుగంలో ఉన్నాం. ఇంకా కృపాద్వారము దేవుడు మూయలేదు. అమితమైన కృపను మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. అందుకని ఇక వాక్యాలను తెలియజేస్తూ, చూడు, నీ ప్రవర్తన ద్వారా, నీలో ఉన్న లక్షణాల ద్వారా క్రీస్తు సిలువకు నువ్వు శత్రువుగా ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను మిత్రుడిగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఆ యొక్క మిత్రుల్లో ఉండవలసిన లక్షణాలు నీలో లేకుండా క్రీస్తు సిలువకు శత్రువుగా ఉన్న వారి యొక్క లక్షణాలు నీలో ఉన్నాయి. కాబట్టి నీకు జీవితాన్ని సరిచేసుకో, నీకు జీవితాన్ని మార్చుకో, నీకు జీవితాన్ని మరలా నా దారిలోనికి రా అని దేవుడు మనతో ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సిగ్నల్ని, దేవుని యొక్క మాటను వింటే మనకు మేలు కలుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్, కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. మన దగ్గర స్టేషన్ మాస్టర్ గారు ఉన్నారు. రెడ్ సిగ్నల్ పడింది అనుకో, ఏమవ్వాలి? ట్రైన్ షుడ్ బి స్టాప్. ట్రైన్ స్టాప్ అయిపోవాలి. అవ్వకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్. అలాగే రోడ్డు పైన మనం వెళ్ళేటప్పుడు కొన్ని భయంకరమైన ప్రమాద స్థలాల్లో కొన్ని సైన్ బోర్డ్స్ పెడతారు. ఇది ప్రమాద స్థలం, జాగ్రత్త, హంప్ ఉంది, బంప్ ఉంది, లేకపోతే డీప్ కవ్ ఉంది, చాలా యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతున్నాయి, కాబట్టి ఇక స్పీడ్ తగ్గించు, జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగా ఉండు అనుకుంటే ఏమవుద్ది? ప్రమాదానికి గురవుతావు. బైబిల్ కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఏ రకంగా మనం నడవాలో, ఏ రకంగా మనం నడిపించుకోవాలో అనేకమైన సైన్ బోర్డ్స్ బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఆ యొక్క బైబిల్ని నువ్వు పాటించినప్పుడు, ఆ బైబిల్లోని యొక్క హెచ్చరికలను నువ్వు పాటించినప్పుడు ప్రమాదం నుంచి తప్పించబడతావు. మా యొక్క కోస్టా డిస్ట్రిక్ట్స్లో, ఈవెన్ చెన్నైలో కూడా ఎక్కడైతే కోస్టల్ ప్లేస్ ఉందో, తుఫాను ప్రమాద హెచ్చరికలు అని చెప్పి జారీ చేస్తారు. తుఫాను వస్తుంది, దానికి ప్రభావం ఎలాగుంటుంది అని 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, 9వ నెంబర్ యొక్క ప్రధాన హెచ్చరిక. ఈ యొక్క హెచ్చరికలు విన్నప్పుడు ఏం చేస్తారు? ఆ తుఫాన్ నన్ను ఏం చేస్తుందిలే అని అనరు. అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఖాళీ చేసేస్తారు. ఖాళీ చేసి సురక్షితమైన స్థలాలకు వెళ్తారు.
సురక్షితమైన స్థలాలకు గవర్నమెంట్ తర్వాత అధికారులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు తరలిస్తారు. ఎందుకు? హెచ్చరిక జారీ అయింది. ఆ యొక్క హెచ్చరికను పట్టించుకోకపోతే నువ్వు నాశనం అవుతావు, లేకపోతే నీకు క్షేమము కలగదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ యొక్క హెచ్చరికలన్నీ పాటిస్తాం, కానీ బైబిల్ హెచ్చరికలు మాత్రం మనం ఏం చేస్తామంటే పాటించాం. కనీసం ఇక్కడి నుంచైనా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీకు ఏది రాబోతుందో ఆయనకు తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సంబంధించిన దేవుడు. ఆయన నిన్ను కాపాడు దేవుడు. ఆయన జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి ఆయన మనకేం చేస్తాడంటే చూడు, నీకు వెళుతున్న ప్రతిదీ కూడా మంచిగా అనిపిస్తుంది, కానీ అలాగే వెళ్తే ఏం జరగబోతుందో నీకు తెలుసు. అదే చేస్తూ ఉంటే ఎలాంటి తాపత్రయం నీకు కలుగుతుందో దేవునికి తెలుసు. కాబట్టి తనకి వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఆ వాక్యాన్ని మనం పట్టించుకొని మన యొక్క జీవితాలను మనం జాగ్రత్త పడినప్పుడు మనం అపాయం నుంచి మనం ఏం చేస్తాం? తప్పించబడతాం. కాబట్టి సిలువకు శత్రువులుగా ఉన్నవారిలో లక్షణాలు నెంబర్ 1 ఏంటండి? లోకములోని వాటి యందు అతిశయపడువారు క్రీస్తు సిలువకు శత్రువులు అని మనం చూసాం. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇక లోకములో ఉన్న భూ సంబంధమైన వాటిపైన మీరు మనసు పెట్టుకోవద్దు, పర సంబంధమైన వాటిపైన మీరు మనసు పెట్టుకోమని ఆ వాక్యాన్ని కొంతమంది లిటరల్గా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక లోకములో దేవుడు కొన్ని న్యాయబద్ధమైనవి నువ్వు నేను చెయ్యాలి, కాబట్టి వాటిపైన నేను మనసు ఉంచుకోను అనే దానికి వీలు లేదు. నీ కుటుంబాన్ని పోషించేదానికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో నమ్మకం ఉండు. ఈ ఉద్యోగం నేను చేయను, భూ సంబంధమైన వాటిని నేను మనసు పెట్టుకుంటే మనం ఏంటంటే పాముల వలె వివేకం కలిగి లేదు, పౌరం వలె నిష్కపటం మనలో లేకుండా మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తున్నట్లు. సో కాబట్టి నెంబర్ 1, క్రీస్తు సిలువకు శత్రువులు ఎవరంటే ఇక్కడ ఉన్న అవి చేయకూడదని కాదు, మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులను చేయకూడదని కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఒక ప్రియారిటీ క్లాష్ వచ్చినప్పుడు దేవునికి దానికి మధ్యలో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోకములోని వాటి యందు అతిశయించువారు క్రీస్తు యొక్క సిలువకు శత్రువులు, ప్రభువునందు అతిశయించువారు క్రీస్తు సిలువకు మిత్రులు. ఇప్పుడు అర్థమైపోయింది మనం దేని యందు అతిశయిస్తున్నాం, దేని యందు మనం అతిశయించట్లేదు. అది మొదటి లక్షణం. నేను అనేక విషయాలు దాని గురించి మాట్లాడాను, మళ్ళీ రిపీట్ చేయను నేను. రెండోది, అనుదినము దేవుణ్ణి వెంబడింపని వారు క్రీస్తు సిలువకు శత్రువులు. అందుకని చెప్పాను, ప్రతిరోజు మనకి జీవితంలో క్రీస్తు జననాన్ని, క్రీస్తు మరణాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని, క్రీస్తు యొక్క రెండవ రాకడను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. సీజనల్ క్రిస్టియన్స్గా ఉండకూడదు. కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే దేవుని దగ్గరకు వచ్చేవారిగా ఉండకూడదు. సమయం ఉన్నప్పుడల్లా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునేవాడు ఎవడు? జ్ఞానము కలిగినవాడు. జ్ఞానం కలిగినవాడు ఏం చేస్తాడు? దేవుని వెతుకుతాడు. కాబట్టి అనుదినము దేవుణ్ణి ఏం చేయాలి? మనం వెంబడించాలి. అనుదినము దేవుణ్ణి సేవించాలి. అనుదినము ఆయన యొక్క సహవాసాల్లో మనం ఏం చేయాలి? పాల్గొనాలి. తర్వాత మూడోది, అప్పొస్తలుడైన పౌలు సంఘం అనే క్రీస్తు శరీరం కోసం పాట్లు పడ్డాడు.
మొట్టమొదటిగా యేసయ్య ఆయన పాటలు పడి కొంత మిగిల్చాడు. మిగతా పని మీరు చేయండి, మెజారిటీ అంతా ఆయన చేశాడు. మిగతా పని మీరు చేయండి అని చెప్పి ఆ పనిని ఆయన నమ్ముకున్న మనకు అప్పగించాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? నేను ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘము యొక్క క్షేమము నిమిత్తము ఆయన నాకు మిగిలిచిన పనిని ఏం చేస్తా, దానికోసం నేను పాటు పడతాను. అంటే సంఘము కోసం, అంటే క్రీస్తు శరీరమైన సంఘం కోసం, క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంఘం కోసం పాటు పడేవారు ఎవరండి? క్రీస్తు శిలువకు మిత్రులు. సంఘానికి పోట్లు పొడిచేవారు క్రీస్తు శిలువకు శత్రువులు. అంటే అర్థం అవ్వాలంటే మీకు ఇంకా సంఘ పనిలో ప్రయాస పడనివారు, పాటు పడనివారు, దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన తలంతులను, శక్తిని, బలాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా తమ కోసమే ఉపయోగించుకుంటున్న వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులు. నాలుగవది, కడుపే దేవుడని కడుపుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దీని గురించి నేను వివరంగా చెప్పాను, మళ్ళా చెబితే మీకు మళ్ళా ఇబ్బందికరంగా ఉంటుంది, నేను చెప్పను. నేను తర్వాత ఐదోది, సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడువారు క్రీస్తు శిలువకు శత్రువు. ఈ యొక్క మెసేజ్ని మీరు అర్థం చేసుకొని మీ కుటుంబాలకు అర్థమయ్యేటట్లు చెబితే మన కుటుంబాలు ఆత్మీయమైన కుటుంబాలుగా మారిపోతాయి. చాలామందికి దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ సంఘం అంటే ఏంటే, సంఘములో ఉన్న మనము ఈ రకంగా ప్రవర్తించాలి అనేది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనము గ్రహించలేకపోతున్నాం. అందుకనే మన జ్ఞానముతో ఇష్టం వచ్చినట్లు మనం చేసేదానికి మనం ఏం చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. నీకు నాకు రూల్ బుక్, నీకు నాకు గైడ్ బుక్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథం ఏ రకంగా చేయమంటుందో ఆ రకంగా చేస్తే నువ్వు సిలువకు మిత్రుడుగా ఉంటావు. పరిశుద్ధ గ్రంథము చెప్పేది చేయకుండా నువ్వు ఉన్నట్లయితే క్రీస్తు సిలువకు శత్రువు. సిగ్గుపడవలసిన సంగతులు ఏంటి చెప్పండి? శరీర కార్యాలు మనలో ఉంటే సిగ్గుపడాలా కాదా? ఏంటండి శరీర కార్యాలు? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అయ్యాయి? అసలు ఎక్కడున్నాయి బైబిల్లో? అసలు ఏంటి అసలు అయ్యి? ఒకసారి ఆలోచించి. అవి నీలో ఉంటే దానికి సిగ్గుపడాలి. మనం ఏం చేస్తున్నాం? సిగ్గుపడవలసిన సంగతుల యందు మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాం. దేవుని వాక్యం ఎంత క్లియర్గా మాట్లాడుతుందండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో వీటిని మనం ఎప్పుడూ కూడా మనం ఏం చేద్దామంటే జ్ఞాపకం చేసుకుందాం, మర్చిపోవద్దండి. ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను క్రీస్తు శిలువకు శత్రువుడునా మిత్రుడునా? దానికి ఆన్సర్ నువ్వే చెప్పుకోవాలి. పాపం చేస్తే సిగ్గుపడాలి. ఇతరులు ప్రేమించమని బైబిల్ చెబుతుంది. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని బైబిల్ చెబుతుంది. కానీ మన జీవితాలు వచ్చేసరికి మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం. బైబిల్ అలా చెప్తుందా? నీకు నచ్చిన వాళ్ళని, నీకు అలైన్ అయిన వాళ్ళని, నీకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళని ప్రేమించు, మిగతా వాళ్ళని పట్టించుకోకూడదని ఉందా? దేవుని దగ్గరికి వద్దాం. దేవుని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, మన ఫ్రీక్వెన్సీ ఏంటి? అసలు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేదానికి అవకాశం ఉందండి? ఆయన పరిశుద్ధుడండి. మనం తల్లి గర్భములోనే పాపంతో మనం వచ్చాం, పాప లోకంలో జీవిస్తున్నాం.
పాపం మనల్ని అంటుకొనే ఉంటుంది. కానీ ఆయనలో ఇదేంటి, మన పరిశుద్ధతను చూసి ఆయన మన దగ్గరకు రాలా. ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని క్షమించి ఆయన చేర్చుకున్నాడు. ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనసు. దీన్ని క్రైస్తవ సమాజం గుర్తించట్లా. అందుకనే కుటుంబాల్లో కూడా మనం మాట్లాడడం, కొంతమందితో మన బంధువులతో మాట్లాడడం, మన సంబంధాలు సరిగా లేవు. కారణం ఏంటి? నువ్వు వాళ్ళని క్షమించలేకపోతున్నావు. పగ, ద్వేషం, వాళ్ళ మాట ఎత్తితే బ్లడ్ బాయిల్ అయిపోద్ది. కారణం అలాగ బ్లడ్ బాయిల్ అయితే సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడకుండా మనం ఏం చేస్తాం? అతిశయముగా, డంబంగా మనకి జీవితాల్లో మనము ఆ యొక్క శరీర కార్యాలను బట్టి మనం ఏం చేస్తాం? అతిశయపడతాం. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. క్రీస్తు శిలువకు శత్రులు ఎవరో తెలుసా? సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడకుండా వాటి యందు అతిశయించేవారు ఎవరంటే క్రీస్తు శిలువకు శత్రు. తర్వాత 5వది, భూ సంబంధమైన వాటి యందు మనసుంచుదురు. అంటే ఇంక వాళ్ళ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎప్పుడూ కూడా భూ సంబంధంగానే ఉంటుంది. భూ సంబంధమైన వాటిని గురించే వాళ్ళు ఆలోచన చేస్తారు. భూ సంబంధమైన వాటినే ఇష్టపడతారు. భూ సంబంధమైన వాటినే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెదకండి. బైబిల్ క్లియర్గా చెప్తుందా లేదా? అంటే పైనున్న వాటిని వెతకకుండా, పైనున్న వాటిని అసలు పట్టించుకోకుండా, పైనున్న వాటిపైన మనసు పెట్టుకోకుండా ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి గురించే నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు క్రీస్తు శిలువకు శత్రువులుగా మీరు ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను భూ సంబంధంగా కొన్ని మనం చేయవలసినవి ఉన్నాయి. తండ్రిగా నా బాధ్యత నేను చెయ్యాలి, భార్యగా మీక బాధ్యత మీరు చెయ్యాలి, బిడ్డలుగా మీక బాధ్యత మీరు చెయ్యాలి, చదవవలసిన వారు చదవాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయపరమైన నైతికమైన బాధ్యతలు దేవుడు మనకు అప్పగించినవి. అవి కంపల్సరిగా దేవుడు మనకిచ్చాడు. వాటిని చేసే బాధ్యత నీదే. ఈ వాక్యాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కానీ ప్రియారిటీ వచ్చినప్పుడు, ఏదైనా ప్రియారిటీ క్లాష్ వచ్చినప్పుడు, ఇంకా ప్రియారిటీ గురించి మీకు అర్థం అవ్వాలంటే, మీ యొక్క కొలీగ్ మ్యారేజ్ అవుతుంది. ఆ కొలీగ్ వెడ్డింగ్ కార్డు ఇచ్చాడో లేకపోతే ఇచ్చింది. అలాగే మీ ఇంట్లో కూడా మీ తమ్ముడో మీ బ్రదరో మ్యారేజ్ అవుతుంది. సేమ్ డే సేమ్ టైం. ఒకటి మీ కొలీగ్, ఇంకొకటి మీ ఫ్యామిలీ మెంబర్. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? దేనికి ప్రాధాన్యత ఇస్తారు? డౌటా? కంపల్సరీగా. ఇది భూ సంబంధమైన వాటివి కొన్ని వచ్చినప్పుడు, దైవ సంబంధమైనవి వచ్చినప్పుడు నువ్వు దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? నువ్వు లోకములోని వాటికి ప్రాధాన్యత ఇస్తే భూ సంబంధమైన వాటిపై నువ్వు ఆశ పెట్టుకున్నావు. అలా కాకుండా ఇతరులు ఏమనుకున్నా పర్లేదు. చాలామంది ఏంటంటే ఇది చెబుతూ ఉంటారు, పెళ్ళి సంవత్సరానికి కాదు, లైఫ్కి ఒకసారండి. లైఫ్కి ఒకసారి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారండి, వాళ్ళు తెగ బాధపడిపోతారండి.
వాళ్ళని నొప్పించిన వ్యక్తిని అవుతానండి. ఇలాంటి కబుర్లు చెప్తాం మనం. అదే దేవుని ఆరాధన ఎగ్గొట్టామనుకో, దేవుడు ఎంత బాధపడతాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకని దేవుని యొక్క ఆరాధన కూడా లీవ్ పెట్టి అక్కడికి నువ్వు వెళ్తున్నావంటే దాని అర్థం ఏంటి? దేనికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లు, దేనికి నువ్వు ప్రియారిటీ ఇచ్చినట్లు ఆలోచించే. నువ్వే ఆలోచించే, నేను చెప్పక్కర్లా. ఇంతవరకు ఇక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 విషయాలు 5 విషయాలు సమయం బట్టి నేను మీకు, ఎందుకంటే నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎవ్వరు కూడా మన సంఘంలో ఈ మెసేజ్ మిస్ అవ్వకూడదు. బైబిల్ సత్యాన్ని మీరు గుర్తెరగాలి. బైబిల్ ఏం చెబుతుందో మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటి? నిన్ను నన్ను ప్రభావితం చేసే పరిస్థితులు లోకములు అనేకమైన ఉన్నాయి. బైబిల్ సరిగా లేకపోతే నువ్వేమైపోతావు? ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. నువ్వు కూడా ఏమైపోతావు? సిలువకు శత్రువుగా మారిపోతావు. అలాగ ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తెలియచేస్తున్నాడు. సరే, 6th బ్యాచ్, క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్న వారిలో 6వ లక్షణం. లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. ఎవడైనను నన్ను వెంబడింపకొరుని ఎల్లా, చాలండి, తన్ను తాను ఉపేక్షించుకొనినవాడు క్రీస్తు శిలువకు మిత్రుడు. తన్ను తాను ఉపేక్షించుకొననివాడు క్రీస్తు శిలువకు శత్రువు. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలుని అడుగుదాం, నాయన ఉపేక్షించుకోవడం ఏంటంటే? ఆయన ఏం చెప్తాడంటే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. నేను ఉండేది ఈ లోకంలో నా కోసం కాదు, ఎవరి కోసం కాదు. నేను ఉండేది ఎవరి కోసం? క్రీస్తు కోసం. కాబట్టి నా అని వస్తేనే కదా అహం వస్తుంది, నా అని వస్తే కదా గర్వం వస్తుంది, నా అని వస్తే కదా ఇతను తక్కువగా చూస్తాం, నా అనే లక్షణం మనలో ఉంటే కదా అన్ని అనర్థాలకు కారణం. అసలు నా అనేది లేదనుకో, సెల్ఫిష్ పీపుల్, సెల్ఫ్లెస్ పీపుల్, 2 categories. సెల్ఫిష్ పీపుల్ క్రీస్తు శిలువకు శత్రువులు. సెల్ఫ్లెస్ పీపుల్, నేనేమై ఉన్నానో ఆయన కృప, బ్రతికేది నేను ఆయన కోసం. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చానో పాత వ్యక్తి చనిపోయాడు, పాత రాజేంద్రబాబు చచ్చిపోయాడు. ఎప్పుడైతే నేను క్రీస్తుని రక్షకునిగా అంగీకరించానో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయినని. దాని అర్థం ఏంటి? పాత బుద్ధి పోయింది, కొత్త బుద్ధి వచ్చింది. పాత బుద్ధి ఏంటి? పాపం చేసే బుద్ధి. కొత్త బుద్ధి ఏంటి? పాపము చేయని పరిశుద్ధంగా ఉండే బుద్ధి. పాత బుద్ధి ఏంటి? ప్రతిదానికి కోపపడే బుద్ధి. కొత్తదేంటి? నిగ్రహము కలిగిన బుద్ధి, ఓర్చుకునే బుద్ధి, సహనము కలిగిన బుద్ధి. ఇవి నా మాటలా బైబిల్ మాటలా? బైబిల్ మాటలండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు, తెలియనిది ఏది చెప్పట్లా. కానీ మనలో ఏముంటున్నాయి? పాతవే మనలో ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? నా అనేది ఇంకా నీలో చచ్చిపోలా. దేవుడు చెప్తున్నాడు, తమ్మును తాము
ఉపేక్షించుకొనని వారు నాకు శత్రువులు. ఉపేక్షించుకున్నామా లేదా? చీటికి మరి చిన్న దానికి మనకు అహం వచ్చేస్తుంది. ఎవరైనా ఒకటి చెప్తే దాన్ని మనం తీసుకోం పాజిటివ్గా. నా మాటే నెగ్గాలి అంటే ఏంటి? నా అంటే ఏంటి? సింపుల్, యువర్ సెల్ఫిష్ పర్సన్. యేసయ్య సెల్ఫిష్ పర్సనా, సెల్ఫ్లెస్ పర్సనా? ఒప్పుకుంటారా లేదా? అపోస్తలుడైన పౌలు క్రీస్తు దగ్గర రాకముందు సెల్ఫిష్ పర్సన్. అదే ఆయన చెప్తున్నాడు, నేను ఇదివరకు ఏది నాకు ఇష్టమైనదో అది క్రీస్తు కోసం ఏం చేశాను? నష్టంగా నేను ఎంచుకున్నాను. ఒకప్పుడు దేనికోసం నేను పరితపించానో దాన్ని వదిలిపెట్టి క్రీస్తు కోసం పరితపిస్తున్నా. ఒకప్పుడు నేను దేనికోసం ఆలోచన చేస్తున్నానేంటి? అందరూ చూసి నన్ను భయపడాలి. సౌలుని చూసి సంఘం గడగడలాడింది. సౌలు వస్తున్నానని తెలిస్తే చాలు, పీపుల్ ఆర్ డిస్టర్బ్డ్. ఇంటింటా వెళ్ళి స్త్రీలోని చూడకుండా ఈడ్చి క్రీస్తును నమ్మిన వాళ్ళని ఏం చేశాడు? హింసించేవాడు. ఎవరండి? సౌలు. ఈ సౌలు పౌలుగా మారాడు. నా అని బతికిన సౌలు నా అనేది నాలో లేదు. ఇంకా బతికేది క్రీస్తు కోసమే. నువ్వు ఒక్కసారి ఆలోచించి నేను క్రీస్తు కోసం బతుకుతున్నాను అనుకుంటే ఎలా ఉంటాయి? అసలు ఏ తిప్పలు ఉండవు. అసలు మనకున్న తిప్పలన్నీ ఏంటి? మన కోసం నేను బతుకుతున్నాను అని అనటం వల్లనే మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న శరీర కార్యాలు అన్నీ కూడా మనను రాజ్యం ఏలుతున్నాయి. చర్చికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన సంవత్సరాల సీనియారిటీ ఉంది. అయినప్పటికి కూడా మనలో ఉపేక్షించుకోవట్లేదు. మనం ఎవడైనా ఒక మాట అంటే ఇంకంతే, త్రాచువం పడగెత్తినట్టు ఎత్తుతాం. వాడు ఒక మాట అన్నాడు, మనమేమంటాం? వాడనం. వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ముత్తాత దగ్గరికి వెళ్తాం. వాడు నిన్న అన్నాడు అంతే, కానీ నువ్వు వదిలిపెట్టవు. నాకేం తక్కువ, తగ్గేదేలే డైలాగ్. మళ్ళా ఏం డైలాగ్? తగ్గేదేలే, నాకేం తక్కువ. ఇలాంటి యాటిట్యూడ్ నీలో ఉంటే, నాలో ఉంటే మనము క్రీస్తు శిలువకు శత్రువులు. క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉండేవారిలో లక్షణం ఏంటంటే, నేను చెప్పిందే జరగాలి, నా మాటే నెగ్గాలి, లేకపోతే ఇతరులు నేను పట్టించుకోను, నేను చేసేదే రైట్, మిగతా వాళ్ళు చేసేది రాంగ్. కుటుంబాల్లో ఉన్నారు. కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? భర్త ఏదో చెబుతాడు, ఈమె కొంచెం కామ్గా ఉండాలిగా, నాకేం తక్కువ, తగ్గేదేలే అని మొదలెడుతుంది. ఏమవుద్ది? డిష్యం సంతోషం ఆవిరైపోద్ది, సమాధానం ఆవిరైపోద్ది. ఆ సంతోషానికి బదులు ఏమవుతుంది? దుఃఖం, ఎడమకం పొడమకం. కష్టపడి వండుతారు, వండింది కూడా తినరు, అలుగుడు. ఈ మన జీవితాలు ఉన్నాయి కదా. ఎందుకు ఇవన్నీ? నా మాట నెగ్గాలి, నేను సంపాదిస్తున్నా, నా ద్వారా కుటుంబం నడిచిమించబడుతుంది, కాబట్టి నేనంటే అందరూ కూడా ఏం చేయాలో తెలుసా? వినాలి. నా 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 అంటే
అంతే. నా ఇంకో వర్డ్ ఉందండి, నరకం. అది ఎంతగా నీ లైఫ్లో నా అంటున్నావో అంత దగ్గరగా నరకానికి నువ్వు పోతున్నట్లు. మన 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 అందుకని మా ఆఫీస్లో మేము చెప్తూ ఉంటాం, గుడ్ బాస్ ఏం చేస్తాడంటే సబార్డినేట్ తప్పు చేస్తా బాస్ పైన వేసుకుంటాడంట. సబార్డినేట్ ఏమైనా మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేస్తాడు. ఎక్కడ ఓపెన్గా, ఓపెన్ అప్రిషియేషన్, ప్రైవేట్లీ కండెమినేషన్. మనం ఏం చేస్తాం? ఉల్టా. కాబట్టి మనకి జీవితాల్లో దేవుడు చెప్తున్నాడు, ఎన్నో లెంట్ సీజన్లు చేసుకున్నావు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకున్నావు, ఎన్నో రిజరెక్షన్ డేలు అయిపోయినాయి, ఎన్నో ఆరాధనలు వచ్చావు, ఎన్నో ఉపవాస ప్రార్థనలకు వచ్చావు, ఎన్నో ఆల్ నైట్ ప్రార్థనకి కూడా వచ్చావు, ఎన్నోసార్లు బైబిల్ చదివావు, వాక్యం స్టార్ట్ చేస్తే ఎండింగ్ కూడా నీకు తెలుసు. కానీ నా అనేది నీలో పోవట్లేదే, స్వార్థం నీలో పోవట్లేదే, ఇతరులు నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదే, టీం వర్క్ అంటే నీకు ఇష్టం లేదే, అందరినీ కలుపుకోవాలని చెప్పి దేవుడు ఉద్దేశించాడే. ఆ కలుపుకున్న వారిలో ఎవరున్నారు? యూదా ఇస్కరియోతు ఉన్నాడే. ఆ కలుపుకున్న వారిలో పేతురు కూడా ఉన్నాడే. పేతురు 3 సార్లు బొంకుతాడని యేసయ్యకి తెలియదా? తెలుసు కదా. యూదా ఇస్కరియోతు వెండి నాణేలతో అమ్మేస్తాడని యేసయ్యకి తెలుసా? తెలుసు. అయినా కానీ ఏం చేశాడు? చేర్చుకున్నాడే. ఆలోచించేంత యేసయ్యే నా అనే తాకత్తు సామర్థ్యం ఆయనకు ఒక్కడికి ఉంది, ఈ లోకంలో ఎవరికి లేదండి. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు? నా చిత్తాన్ని నెరవేర్తించేదానికి ఈ లోకానికి రాలా, నన్ను పంపిన వాని యొక్క చిత్తం. ఆయన దేవుడు కాదా? ఆయన చెప్పచ్చు కదా, తండ్రి నేను ఒకలమే, నా చిత్తాన్ని నెరవేర్తించేదానికి నేను వచ్చాను అని చెప్పాలి యేసయ్య. తప్పు కాదు, రాంగ్ స్టేట్మెంట్ కాదు. అయినప్పటికీ కూడా ఏం చెప్పాడు ఆయన? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్తించేదానికి నేను వచ్చా. కాబట్టి యేసయ్య ఏ విషయంలో కూడా ఆయన హెచ్చించుకోలేదండి. ఆయనలో ఉన్నది తగ్గింపే, ఆయనలో ఉన్నది నా అనేది లేదు. ఈ రోజుల్లో ఏదైనా చిన్న చిన్న డిస్కషన్స్లో, మన చర్చిలో ఉన్న చిన్న చిన్న సహవాసాల్లో ఎవరైనా చెప్తారు, అది చేయలేదనుకోండి ముఖం మార్చుకుంటారు. ఎందుకు ముఖం మార్చుకోవాలి? సింపుల్ చెప్పండి, ఎందుకు ముఖం మార్చుకోవాలి? నా మాట నెగ్గలేదు. నా మాట నెగ్గకపోతే వెంటనే ఏమైపోద్ది? నా కలర్ మారిపోద్ది, నా ముఖ కవకిలు మారిపోతాయి, నా ఆత్మీయత పరాకాష్ఠకు వచ్చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మీరు ఉపేక్షించుకుంటేనే అనుదినము మీరు నన్ను వెంబడించగలుగుతారు. ఉపేక్షించుకోకపోతే మీరు అనుకోవచ్చు నేను దేవుని పని చేస్తున్నాను, మీరు అనుకోవచ్చు దేవుడు అప్పగించిన బాధ్యత నేను చేస్తున్నాను, నువ్వు అనుకోవచ్చు. నువ్వు నేను అనుకుంటాం, మనకంటే గొప్పోడు ఈ లోకంలో ఎవరు లేరు అనుకుంటాను నేను. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఒకడు తన పక్కనున్నవాడు అన్ని విషయాల్లో యోగ్యుడు అని ఎంచుకోవాలంట. అది ఎవరిలో కనపడుతుంది? ఉపేక్షించుకొనిన వారిలో కనపడుతుంది. ఉపేక్షించుకొనని వాళ్ళలో ఏమవుద్ది? ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోండి. మీ కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోండి. మీ కుటుంబంలో మనస్పర్ధల కారణం ఏంటి? తగ్గేదేలే. కాటికి కాలు చాపుకొని ఉంటారండి.
చచ్చిపోయేదానికి కూడా సిద్ధంగా ఉంటారండి, కానీ పంతాలు వదలరండి, పట్టింపులు వదలరండి. దీనికా క్రీస్తుని నమ్ముకుంది మనం? నీకుగా బతకాలనుకుంటే ఎందుకు క్రీస్తుని నమ్ముకోవాలి మనం? ఇంకా లోకంలో ఉన్న వారికి మనకిన్న తేడా ఏముందండి? వాళ్ళకంటే మనం దౌర్భాగ్యం. కారణం ఏంటి? వాళ్ళకి క్రీస్తు మార్గం తెలియదు. సిలువకు మిత్రులుగా ఉండాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలిసే, దేవుడు ప్రేమతో చెబుతున్నాడే, దేవుడు ప్రేమతో అవకాశాలు ఇస్తున్నాడే, మన జీవితాన్ని మార్చుకోవాలని. మార్పు లేకుండా చచ్చిపోతే మన యొక్క జీవితాలు ఉండవలసిన స్థలంలో ఉండవని దేవుడు మనల్ని ప్రేమించి తన దయతో ఏం చేస్తున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు. అది ఎప్పుడు ఆ యొక్క అవకాశం నీకు జీవితంలో, నా యొక్క జీవితంలో లేస్తాం నాకు తెలీదు. కొంత సమయంలో ఏం జరుగుతుందో తెలియదండి. రేపేమి సంభవించినా మనకు తెలియదు. కాబట్టి ఏం చేద్దాం? అసలు ఉపేక్షించుకునేదానికి మనలో ఏముందండి? ఏముంది అసలు? అసలు నీలో అసలు ఏముంది చెప్పు, నాలో ఏముంది చెప్పండి. దేవుడు ఈ లోకాన్ని పంపించాడు, తన చిత్తానుసారంగా పంపించాడు, తన మహింకరంగా బతకామని పంపించాడు. ఆరోగ్యం ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అన్నీ ఆయనే కదా. ఆ రకంగా అన్నీ ఆయన ఇచ్చినప్పుడు ఇంక నీది నాది ఏముంది అసలే? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. మనం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ప్రపంచంలో యుద్ధాలు జరిగేదానికి కారణం ఏంటండి? రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, కారణం ఏంటి? అసలు ఏంటి రూట్ కాజ్? రష్యా ఏమంటే తగ్గేదేలే, ఉక్రెయిన్ ఏమంటుంది తగ్గేదేలే. పోండి, ఇద్దరు పోతారు. దేవుడు ఏమంటున్నాడు? రే, నేను ఎంత తగ్గించుకున్నానరా నీకోసం, నువ్వు ఇంకెంత తగ్గించుకోవాలి? ఆయనే అంత తగ్గించుకుంటే నువ్వెంత తగ్గించుకోవాలి? అంటే తగ్గించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆయనకంటే గొప్ప ఉన్నట్టు. ఆయనకంటే నువ్వు గొప్ప స్థానంలో ఉన్నట్టు. నేను అనుకున్నది ఒకటి, దేవుడు మాట్లాడిస్తున్నది ఇంకొకటి. కష్టపడి నైటు 1 గంట వరకు సిద్ధపరచుకొని రిఫరెన్స్లు ఎతికి రాసుకొని వచ్చే పాయింట్లు, దాంట్లో ఒక్క పాయింట్ కూడా నేను దాంట్లోకి వెళ్తా. దేవుడు వెళ్ళనివ్వట్లేదు, నాకు వెళ్ళనివ్వట్లేదు. మనకు అవసరమైందే దేవుడు మాట్లాడతాడు. ఇంకో సంగతి తెలుసా? ఏదో పెద్ద థియాలజికల్గా డాక్ట్రిన్గా ఏదో పండితుడు అయిపోవాలని చెప్పి దేవుడు కోరుకోవట్లా. మూల సిద్ధాంతాలు, మూల ఉపదేశాలను మీరు నమ్మకం వినండి అంతే. నువ్వు ఏబిసిడీలే సరిగ్గా చదవకపోతే ఇంక వర్డ్స్ ఎలా నేర్చుకుంటాం? వర్డ్సే నేర్చుకోకపోతే ఇంక పెద్ద స్టేట్మెంట్ ఏమి నేర్చుకోగలుగుతావు? ఆ స్టేట్మెంటే రాకపోతే పాసేజ్ ఎలా రాయగలుగుతావు? ఇంపార్టెంట్ ఏంటి? బేసిక్స్. ఇవి క్రైస్తవ జీవితానికి అంటే మూలాలు, ఫౌండేషన్ సరిగా లేదు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాలు ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి. సాతాను మన దగ్గరకు వచ్చి దొయ్యకర్లా ఉఫ్ అంటున్నాడు, పడిపోతున్నాం మనం. జస్ట్ స్మాల్ ఎఫర్ట్, చిన్నదే. వాడంటాడు నీకేం తక్కువ, కరెక్ట్, నాకేం తక్కువ. వాడలాగా గుసగుసలాడినప్పుడు నీకేం తక్కువ అని సాతాను అన్నప్పుడు, అప్పుడు సాతానుతో చెప్పాలి, సాతానా నువ్వు అంటే మనుషులు కాదే,
నువ్వు ఆ పని చేసినందుకే దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు? నోట్ల నుంచి కూడా అనలాను. నీ మనసులో అనుకున్నావు, దేవునితో సమానుడుగా తగ్గించుకోవాల్సిన నువ్వేం చేసావు? దేవునితో సమానుడిగా హెచ్చించుకోవాలని ప్రయత్నం. కాబట్టి ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు ఉన్న బుద్ధి ఏంటంటే సాతాను బుద్ధి. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. ఉపేక్షించు కొనని వాడు అంటే ఏంటి? హెచ్చించుకునేవాడు. హెచ్చించుకునేవాడు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. తగ్గించుకునేవాడు ఎవరి సంబంధి? దేవునికి సంబంధి, క్రీస్తు సంబంధి. క్రీస్తు సంబంధులు క్రీస్తు శిలువకు మిత్రులు. ఈ లక్షణం లేకపోతే ఆటోమేటిక్గా క్రీస్తు శిలువకు శత్రువు. సో కాబట్టి తమ్మును తాము ఉపేక్షించుకొననివారు ఎవరైనా మన కుటుంబాల్లో నేను నా అని అహముతో కూడిన మాటలు ఎవరైనా మాట్లాడితే ప్రేమతో చెప్పండి. ప్రేమతో, ఏదైనా ప్రేమతోనే. ఏదైనా టెంపర్ జాస్తి అయ్యి టోన్ జాస్తి అయితే ప్రాబ్లం ఇంకా జటిలం అవుతుంది. ప్రేమతో చక్కగా మనం దేవునికి బిడ్డలం, పరలోక సంబంధులం. కాబట్టి ఈ రకంగా మనం మాట్లాడకూడదండి, మనం ఈ రకంగా ప్రవర్తించకూడదండి అని చక్కగా ప్రేమతో నువ్వు మన కుటుంబాలను మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప అండి? దేవుడు గొప్ప అండి. పాండమిక్ వచ్చింది కదా, పాండమిక్లో ఒక భార్య పరమ గయ్యాలంట. గయ్యాలని తెలుసు కదా. భర్త ఆమెను చూస్తే చాలు షేక్ అయిపోతాడు, భయమే. పాండమిక్ ఏం చేసింది? ప్రపంచాన్నే భయపెట్టింది. ఆ మహాతల్లి భర్త దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగిందంట. ఏం ప్రశ్న? నేను గొప్ప, కరోనా గొప్ప అని. ఆమె ఏం కంపేర్ చేసుకుంటూ చూడండి. ఏంటి ఏమంటుంది? నేను గొప్ప, కరోనా గొప్ప. ఆవిడ భర్త అన్నాడంట, ఇద్దరూ గొప్పే. ఇద్దరు గొప్ప. అది ఎలాగండి? బయటికి వెళ్తే కరోనా చంపేస్తుంది, ఇంట్లో ఉంటే నన్ను చంపేస్తున్నాను. నవ్వేదానికి బాగుండొచ్చు. మన యొక్క కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం. మన కుటుంబంలో యొక్క శాంతి సాతాను ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తాడు. వాడు దొంగ. సమాధానాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. ఎలాగ దొంగ? దొంగ చాలా ట్రిక్కీగా పనిచేస్తాడు. అందుకనే అపవాది తంత్రములను అంటే టాక్టిక్స్ని బైబిల్ ఏం చెప్తుంది? అపవాది తంత్రములను మీరు ఎదిరించండి. దేంతో? తేజో సంబంధమైన ఉపకరణములతో, శరీర సంబంధమైన ఉపకరణములతో కాదు. మా యొక్క ఉద్దోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలే. కాబట్టి ప్రభునందు క్లియరారా, ఈరోజు నుంచి మన జీవితాల్లో మనల్ని మనం ఏం చేద్దాం? ఉపేక్షించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అనేకసార్లు నేను చెబుతాను మీకు. నేను క్రీస్తు కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. విన్నారా ఈ మాట? సమస్తాన్ని ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? తన్ను తాను బ్రతుకుట క్రీస్తే అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన తన విషయంలో జాగ్రత్త పడ్డాడు. తాను చూస్తున్న వాటిలో కూడా ఏంటంటే జాగ్రత్త పడ్డాడు. కారణం ఏంటి?
శత్రువు, మనకు ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? వాడెక్కడో వాడు పని చేసుకుంటూ ఉంటాడు. శరీరమే మనకు శత్రువు. యేసు ప్రభువు చెప్తాడు, ఆత్మసిద్ధమే, శరీరం. ఆత్మ ఏం చేయబడుతుంది? ఆత్మకార్యాలు చేయమని చెప్తుంది. శరీరం ఏం చెప్పుద్ది? శరీర కార్యాలు చేయమని చెప్పుద్ది. ఈ పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆత్మకి శరీరానికి పోరాటం 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 యుద్ధం. దాంట్లో క్రీస్తు శిలువకు శత్రులైన వారు ఈ పోరాటంలో వాళ్ళు ఏం చేస్తారు? ఓడిపోతారు. అంటే శరీరమే నెగ్గుద్ది, ఆత్మ ఏమైపోద్ది? ఓడిస్తారా? కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, ఆయన మనల్ని గద్దిస్తాడు, ఆయన తన యొక్క మార్గం ఏంటో మనకు బోధిస్తాడు, కానీ ఆయన మనల్ని బలవంతం పెట్టాడు. కాన్షియస్ దేవుడు నీకు ఇచ్చాడు, కాన్షియస్ దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క కాన్షియస్తో నువ్వేం చేయాలో తెలుసా? ఏది రైట్ ఏది రాంగో చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా అండి? స్వేచ్ఛ ఇచ్చాడు మనకండి. ఆయన బానిసలుగా చేసుకోలేదు. ఆయన ఏమన్నా తెలుసా? మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. నేను మిమ్మల్ని ఏమైనా పిలిచాలనుకుంటున్నాను? దాసులుగా మిమ్మల్ని ఉంచుకోవాలని నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని నేను స్నేహితులుగా. కారణం ఏంటి? ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునితో ఎలా ఉంటాడంటే, యజమానుడు గొప్పవాడు, దాసుడు తక్కువవాడు. కానీ యేసయ్యే ఆ యజమానుడైన ఆయన, ఆ ఎడోనోయ్ అని తగ్గించుకొని ఆయన ఏమైపోయాడు? మన లెవెల్కి వచ్చేసాడు. కాబట్టి ఇక వాక్యాన్ని విన, నువ్వు ఈ లోకంలో ఉపేక్షించుకుందా. ఆయన చెప్తున్నాడు ఇంకొక స్టేట్మెంట్, ఈ లోకానికి నేను సిలువేయబడ్డా, ఈ లోకము నేను సిలువేస్తున్నా. సిలువ దేనికి సాదృశ్యం? డెత్. అందుకనే ధైర్యంగా చెప్పాడండి, బ్రతుకుట క్రీస్తే. అందుకని చెప్పాడండి సిలువను గురించిన వార్త. అది నాకు శక్తి. ఎందుకు? నేను రక్షింపబడుతున్నాను దానివల్ల. సిలువను గురించిన వార్త కొంతమందికి ఏంటంటే వెర్రితనం. వాళ్ళకేంటి? వాళ్ళ నాశనం. క్రీస్తు సిలువకు శత్రువుగా నీకు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే జాగ్రత్త. క్రీస్తు సిలువ నీకు వెరిగా కనిపిస్తుంది. క్రీస్తుని ఎరిగిన వారు వెరిగా చూస్తున్నారు. క్రీస్తుని ఎరిగిన నువ్వు నేను కూడా ఏంటంటే వెరిగా చూస్తున్నాను. అలా కాదు. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, క్రీస్తు సిలువ యందే నేనేం చేస్తాను? అతిశయిస్తాను. నా అతిశయ కారణం క్రీస్తు యొక్క కారణం ఏంటి? క్రీస్తుకు మిత్రుడిగా ఉన్న అపొస్తలుడు పౌలు చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది, మనల్ని మనం ఉపేక్షించుకొని, మనల్ని మనం నిల్లు చేసుకొని, మనల్ని మనం సున్నా చేసుకుంటే నువ్వు నిజంగా క్రీస్తు సిలువకు మిత్రుడు. నిన్ను హెచ్చించుకొని నువ్వు ఈ లోకములో జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు, నా సిలువకు మీరు శత్రువులు. ఆ రకంగా మనకి జీవితాలను పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. అహాన్ని వదిలిపెడదాం, నా అనే దాన్ని వదిలిపెడదాం. ఒకరినొకరు మనం గౌరవించుకుందాం. ఒక వ్యక్తి యొక్క చదువును బట్టి, హోదాని బట్టి, ఆ వ్యక్తి యొక్క వేషధారను బట్టి విలువిచ్చే వారికి ఉండద్దు. అందరూ కూడా దేవుని ద్వారా సృజింపబడిన వాళ్ళే.
కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరినీ కూడా ఏంటంటే మనం ప్రార్థన చేద్దాం, అందరికి క్షేమాన్ని మనం కోరుకుందాం. మన నోట్లోంచి ఎవరి గురించి కూడా తప్పుగా మనం మాట్లాడడం, మనకు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండొచ్చు, పట్టించుకోక. నువ్వెవరో తెలుసా? క్రీస్తు శిలువకు మిత్రుడుగా ఉండాలనుకుంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. మనలో మనం ఏం చేద్దాం? ఉపేక్షించుకొని నిజమైన క్రీస్తు శిలువకు మిత్రులుగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.